చెప్పండి అన్నయ్య, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ప్రసిద్ధ లడ్డు మరియు మిగతా ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వుతో కల్తీ నెయ్యిని ఉపయోగించినట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు కదా, ఇందులో ఎంతవరకు నిజం ఉందని మీరు అనుకుంటున్నారు? నిజం అవును. ఇప్పుడు బాగా మంచి స్మెల్ వచ్చింది, బాగా వచ్చింది. ఇంత ముందు రాలే అట్లా, ఇప్పుడు బాగా వచ్చింది. మనకు భక్తులు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు తిరుమల లడ్డుని, ఎన్నో సెంటిమెంట్స్ అటాచ్ అయి ఉన్నాయి. ఫస్ట్ టైం మీకు ఈ న్యూస్ వినగానే అసలు ఎలా అనిపించింది? బాధ అనిపించింది. ఫస్ట్ బాధ అనిపించింది జంతువులకు వేసినప్పుడు. ఇప్పుడు స్మెల్ బాగా వచ్చింది, నెయ్యి మంచిగా క్వాలిటీ నెయ్యి వేస్తున్నారు, బాగుంది. అయితే అప్పటికి ఇప్పటికీ తిరుమల లడ్డులో కానీ, అంటే సైజులో కానీ, క్వాలిటీలో కానీ, రుచిలో కానీ మీరు అబ్జర్వ్ చేసినటువంటి డిఫరెన్స్ ఏంటి? కానీ ఇప్పుడు డిఫరెన్స్ చేయలేదు, ఇప్పుడు చేయాలా. అప్పుడు బాగాలేదు సైజు కానీ, ఇప్పుడు ఎలా ఉంది టేస్ట్ కానీ? అదే టేస్ట్ ఇప్పుడు చెక్ చేసాకని తెలియదు. ఇంతకు ముందు చేసిన బాగాలేదు, ఇప్పుడు చేస్తే తెలుస్తుంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంకి అందినటువంటి నిధులని ఆ దారి మళ్లించి ఇట్లా కల్తీ పదార్థాలు వాడారు అని చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వం వాళ్ళు, అంటే మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సార్కి సైతం నోటీసులు అందజేరాయి. ఇందులో రాజకీయం ఉందనుకుంటున్నారా, లేకపోతే అటువంటిది ఏం లేదు అనుకుంటున్నారా? రాజకీయం ఉండింది, రాజకీయం ఉన్నది, ఇప్పుడు రాజకీయం లేదు. ఇట్లా ఇప్పుడైతే లడ్డు టేస్ట్ కానీ క్వాలిటీ కానీ బాగా వచ్చాను, స్మెల్ బాగా వచ్చింది.